హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామంది ఇప్పుడు నేను చేసే వీడియో కోసం అయితే ఎదురు చూస్తున్నారు, ఎక్కువగా అడుగుతున్నారు అనమాట ఈ వీడియో చేయమని. అక్క ఏ షాంపూ వాడాలి, ఏ ఆయిల్ వాడాలి, రెమెడీస్ వాడే టైం లేదక్క ఇప్పుడున్న బిజీ లైఫ్లో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో మీకు టైం లేదనుకుంటే నేను చూపించే ప్రోడక్ట్స్ ట్రై చేయండి. మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తెప్పించాను. అమెజాన్లో ఎప్పుడు కూడా మనకి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. సో అన్నిటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరేం కంగారు పడద్దు. ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని హాల్ వీడియోస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. మరి ఏం తెప్పించాను, మీకు ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ అవుతాయో చూపిస్తారండి. ఫస్ట్ నేను చూపిస్తున్న ప్రోడక్ట్ అయితే నాకు ఒకళ్ళు సజెస్ట్ చేశారు, నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట. డాక్టర్ సేత్ నుండి ఇది వచ్చేసి రోస్మెరీ అండ్ రెడెన్షన్ హెయిర్ గ్రోత్ సీరం అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుందండి. పర్సనల్గా నేను తెప్పించుకొని యూజ్ చేశాను. ఇది మన హెయిర్ ఫాల్ని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకి హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి ఇది ఒక మంచి బూస్ట్ అని చెప్పొచ్చు అనమాట. మనకి ప్రోడక్ట్ అయితే ఇట్లా ఉంటుంది, నేను చూపిస్తాను మీకు. ఇలా ఉంటుంది. సో మనకి ఇది ఇలా వస్తుంది, జస్ట్ క్యాప్ లాగా అనమాట ఇక్కడే. సో ఇలా మనం అప్లై చేసుకోవాలి. దీన్ని ఏంటంటే మనం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ అలా వదిలేయచ్చు, మళ్ళీ మనం హెయిర్ వాష్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తారనమాట. దీనివల్ల అయితే ఖచ్చితంగా ఓవర్ నైట్లోనే హెయిర్ అనేది గ్రోత్ అవుతుందని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇది ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదు, కాబట్టి ఎవరైనా నైట్ పడుకోబోయే ముందు హ్యాపీగా సింపుల్గా హెయిర్ అనేది గ్రోత్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది, చాలామంది యూజ్ చేస్తారనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుందన్నమాట. అలాగే ఎలాంటి స్కాల్ప్ టైప్ అయినా, మనకి ఆయిలీ స్కాల్ప్ అయినా, డ్రై స్కాల్ప్ అయినా, ఇచ్చి ఫ్లెక్కి ఇట్లా ఉంటాయి కదా. సో ఏ స్కాల్ప్కైనా సెట్ అవుతుంది, అంటే దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తుంది అనమాట, నేను యూజ్ చేసి చెప్తున్నాను. ఇది మన హెయిర్ని గ్రోత్ చేస్తుందంటే డౌట్ లేదు. సో ఈ ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత చాలామంది నన్ను ఎక్కువగా అడిగింది మమా అర్త్ నుండి రోస్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ కండిషనర్. ఈ రెండు కూడా కాంబో కింద నేను తెప్పించాను. ఒక విషయం అయితే నేను చెప్తానండి, ఎప్పుడైనా సరే నేను పర్సనల్గా చెప్తున్నాను, నేను యూజ్ చేసే విధానాన్ని నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే ఒకటి షాంపూ మాత్రమే ట్రై చేయను, కండిషనర్ కూడా అదే బ్రాండ్ నుండి నేను ట్రై చేస్తాను. వీలైతే ఆయిల్ కూడా వాడతాను అనమాట. అలా వాడితేనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఆయిల్ సంగతి పక్కన పెట్టేస్తే ఇంకా షాంపూ కండిషనర్ అనేది ఖచ్చితంగా ఒకటే బ్రాండ్ నుండి వాడండి. మమా అర్త్ నుండి రోస్మెరీ, ఈ మధ్య కాలాన రోస్మెరీ ట్రెండ్ అయినట్లు ఏది ట్రెండ్ అవ్వలేదు. సో రోస్మెరీ సీరమ్స్, హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ఇలా వస్తున్నాయి కదా, అదే రేంజ్ నుండి నేను రోస్మెరీ వచ్చేసి ఇది యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనమాట. ఇందులో మనకి రోస్మెరీతో పాటుగా మెంతులు కూడా ఉన్నాయి. మెంతులు మన హెయిర్ని గ్రో చేస్తాయన్నమాట 100%. ఈ షాంపూ అయితే చాలా బాగుందని చెప్పేసి చాలామంది రివ్యూ అయితే ఇచ్చారు. 94% కూడా మనకి స్ట్రాంగర్ హెయిర్ అనమాట, అంటే మన హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది ఈ షాంపూ. ఇది డెర్మటాలజీ టెస్టెడ్, మేడ్ విత్ సేఫ్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ అనమాట. ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. సో ఇందులో ఉన్న రోస్మెరీ అలాగే మన హెయిర్ని గ్రో చేస్తుంది. అలాగే మెంతులు వచ్చేసి మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది మనకి మన స్కాల్ప్ని ఒక మంచి క్లెన్స్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఈ షాంపూ. సో దీన్ని మనం వీక్లీ 2 టైమ్స్ అనేది యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ చూస్తాం. అలాగే కండిషనర్ వచ్చేసి మన హెయిర్ లాస్ని కంట్రోల్ చేసి మన హెయిర్ బ్రేకేజ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ కండిషనర్ కూడా చాలా చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి, బాగుంది. నేను మమా అర్త్ నుండి ఆనియన్ షాంపూ కూడా సజెస్ట్ చేస్తాను, కండిషనర్ కూడా అదే యూజ్ చేయొచ్చు. మమా అర్త్లో ఆనియన్ షాంపూ అయితే నేను ఎక్కువగా యూజ్ చేసింది మమా అర్త్లో అయితే ఆనియన్ షాంపూ అని చెప్తాను. సుమారుగా నేను 3-4 ఇయర్స్ అయితే యూజ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇన్ కేస్ ఇది వద్దు అనుకుంటే మీరు అది కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది కాబట్టి రోస్మెరీ నేను చూపిస్తున్నాను. మీకు హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలంటే ట్రై చేయండి. రోస్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ కండిషనర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. తర్వాత నేను మమా అర్త్ రేంజ్ నుండి నేను ఇంకొక షాంపూ కూడా సజెస్ట్ చేస్తానండి. సో అదే మమా అర్త్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ. చాలామందికి ఏంటంటే
హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు, అంటే దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియదు అనమాట. సో మీ హెయిర్ అనేది హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం ఉన్నా, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా, హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు అనుకున్నా ఈ షాంపూ ట్రై చేయొచ్చు. ఇందులో మనకి మందారంతో పాటుగా కర్రీ లిప్స్ కూడా ఉన్నాయన్నమాట. సూపర్ కాంబినేషన్ అండి. మీ హెయిర్ ఫాస్ట్గా పెరుగుతుంది, అలాగే మీ హెయిర్ అనేది స్ట్రాంగ్గా నరిషింగ్గా కూడా ఉంటుంది. చాలామందికి ఏంటంటే హెయిర్ అనేది ఒత్తుగా ఉన్నా అది చూడడానికి అందంగా కనిపించదు. స్ప్లిట్ ఎండ్స్, డ్యామేజ్, లేదనుకుంటే డాండ్రఫ్ అలా ఉంటుంది. హెయిర్ అనేది చూడడానికి సిల్కీగా, స్మూత్గా, షైనీగా ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా నరిషింగ్ ఉండాలన్నమాట. మన హెయిర్లో ఒక మంచి షైనీనెస్ ఇది యాడ్ చేస్తుందన్నమాట. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఈ షాంపూ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ చెప్తాను. ఆయిల్ వచ్చేసి మన డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేయడానికి హైబిస్కస్ నుండి కర్రీ లిప్స్ అనమాట. సో ఇదే రేంజ్ నుండి నేను ఆయిల్ కూడా చెప్తున్నాను. ఈ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు వీక్లీ 2 times అనేది ఈ ఆయిల్ అనేది యూజ్ చేసి షాంపూ కూడా ఇదే రేంజ్ నుండి యూజ్ చేస్తే మీకున్న హెయిర్ డ్యామేజ్, అలాగే బ్రేకేజ్ ప్రాబ్లం కానీ స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అయిపోతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అండి. అందుకే నేను ఇన్ని చూపిస్తున్నాను. మీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకోండి. అక్క మళ్ళీ ఇన్ని చూపిస్తున్నారు, ఏది తీసుకోవాలంటే మీకు హెయిర్ బ్రేకేజ్ ఉన్న, డ్యామేజ్ ఉన్న ఇది యూజ్ చేయండి. హెయిర్ ఫాల్ ఉంటే నేను చెప్పాను కదా, రోస్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ యూజ్ చేయండి. సో మీకు నచ్చింది ఏదైనా యూజ్ చేయండి. సో మాకు ఆయిల్ షాంపూ వద్దు అనుకుంటే డాక్టర్ సార్ చూపించారు కదా, సో ఆ సీరం యూజ్ చేయండి. ఇలా మీకు నచ్చింది యూజ్ చేయండి. ఓకే, ఈ షాంపూ అలాగే ఆయిల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీకు నచ్చితే బై చేయండి. తర్వాత వచ్చే వరకు సో అరాటా బ్రాండ్ నుండి అనమాట. సో నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ అరాటా బ్రాండ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే ఖాళీ అనమాట, అంత బాగా నచ్చింది. సో ఇంత బాగా యూజ్ చేసిన తర్వాత రివ్యూ చెప్తున్నాను నేను. ఇది అరాటా బ్రాండ్ నుండి. సో ఇది షాంపూ అండి. ఇదేంటంటే మన హెయిర్ని, అంటే మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. చాలామందికి ఏంటంటే హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ అనేది ఒకవేళ పెరిగినా సన్నగా పెరుగుతుంది, ఒత్తుగా ఉండదు. చాలామందికి ఏంటి, ఒత్తైన హెయిర్ కావాలి, పొడవైన హెయిర్ కావాలనుకుంటారు. హెయిర్ పొడవుగా ఉంటే సరిపోదు, ఒత్తుగా కూడా ఉండాలి. బాయ్స్కైనా అదే అనిపిస్తుంది కదా. చాలామందికి థిన్ హెయిర్ ఉంది, థిక్ హెయిర్ అనేది కావాలక, హెయిర్ థిక్నెస్ ఇంప్రూవ్ అవ్వాలి అనేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఫస్ట్ టైంకి సూపర్ డూపర్ రిజల్ట్ చూడాలి అని అంటే మీ హెయిర్ థిక్నెస్ని అంటే ఎక్కువగా వాల్యూమ్గా చేసుకోవాలి మీ హెయిర్ని ఫస్ట్ టైంకి అని ఉంటే మాత్రం ఈ అరాటా బ్రాండ్ షాంపూ ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఆనియన్ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, యాపిల్ సిడర్ వెనిగర్ ఉందన్నమాట. చాలా బాగుంది. నాకైతే ఇది పర్సనల్గా చాలా అంటే చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ హ్యాపీ అయిపోతారు. తర్వాత ఇదే బ్రాండ్ నుండి నేను కండిషనర్ కూడా తెప్పించాను. అరాటా కండిషనర్ అనమాట. మన హెయిర్ని మంచి షైనీగా అలాగే సిల్కీగా చేస్తుంది. హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, ముఖ్యంగా హెల్దీ హెయిర్ అనమాట. సో ఎవరైతే హెల్దీ హెయిర్ కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇందులో మనకి బ్లూబెర్రీ, అలాగే ఇంకా షుగర్ కెన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది. ఇది నాకు చాలా అంటే చాలా నచ్చిందండి. నాకు ఎవరో కామెంట్ సెక్షన్లో ఒక సబ్స్క్రైబర్ రివ్యూ చేయమని అడిగితే తెప్పించాను. బట్ ఇది నేను ఎంత మందికి సజెస్ట్ చేశానంటే చాలా చాలా బాగుంది కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను. మీకు కూడా అందుకే సజెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైంకే మీకు మంచి రిజల్ట్ రావాలి, సో మా హెయిర్ చాలా స్మూత్గా ఉండాలి, అలాగే మా హెయిర్ థిక్నెస్ అనేది మెయిన్లీ హెయిర్ థిక్నెస్ ఇంప్రూవ్ అవ్వాలి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఈ అరాటా బ్రాండ్ షాంపూ కండిషనర్ ట్రై చేయండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి ఇది వర్షాకాలంలో లేదు, ఎండాకాలంలో ఉందన్నమాట. చాలామంది ఏంటంటే ఏదైనా ఒక మంచి సన్ స్క్రీన్ చెప్పొచ్చు కదా అంటున్నారు. ఇది వచ్చేసి మమార్త్ నుండి రైస్ సన్ స్క్రీన్ అనమాట. సో రైస్ అనేది చాలా బెస్ట్ అని నా ఉద్దేశం. సో అందుకే నేను చెప్తున్నాను. ఇందులో మనకి SPF 50+ ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయాలంటే ఇది ట్రై చేయండి. సో ఈ సన్ స్క్రీన్ అయితే ఎలా ఉంటుంది, క్విక్గా అబ్జర్వ్ అవుతుంది. ఇందులో మనకి రైస్ వాటర్తో పాటు నియాసినమైడ్ కూడా ఉంటుంది, మేడ్ విత్ సేప్ అనమాట. సో సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్. సో ఎవరైనా బాయ్స్ అండ్ గర్ల్స్ ట్రై చేయొచ్చు. ఎండలు అయితే మామూలుగా లేవు. ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి, అప్పుడే మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది, డ్యామేజ్ అవ్వదు. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పటి వరకు నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. కింద మై హాస్టల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. ఐ హోప్ ఈ చిన్ని హాల్ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని హాల్ వీడియోస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.